ఆ 3 బాణాలకి ఇప్పుడు జనరల్‌గా గాండీవంకి ఒక సైకాలజీ ఉంటది. త్రిబాణంకి ఒక సైకాలజీ. అది నాకు బ్యూటిఫుల్ సైకాలజీ అది యాక్చువల్లీ. అది త్రిబాణం గాని ప్లే చేశారంటే 1 మినిట్‌లో ఏ యుద్ధమైనా ఫినిష్ అయిపోతది. అసలు ఎందుకు కొట్టుకున్నారు? ఎందుకు చచ్చిపోయారు? అర్థం కాదు. సో, అది నాకు అంటే దాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు బార్బరిక్‌ని ఎలా చేసి దాన్ని ఆపారు అన్నది అది. ఆ త్రిబాణంలో ఉన్న మెయిన్ ఆ సైకాలజీ నాకిష్టం. అందుగురించే నేను ఒక సైకలాజికల్ ప్లే త్రిబాణానికి ఈ సినిమాలో ఇచ్చాను. మేడం ఉదయభాన్ గారు, యాక్చువల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఇట్లాంటివి అందరినీ చూడలేము స్క్రీన్ మీద. కొంతమందికే సాధ్యం, పైగా లేడీస్లో చాలా తక్కువ నెగిటివ్ విలన్ని చూపించడం అనేది. అది మీకు ఇప్పుడు కాదు, దాదాపుగా 20 years బ్యాకే మీరు కొండవీటి సింహాసనం కూడా సినిమాలో చూపించారు. అప్పుడు చూసి మేము ఇంత బాగా చేశారని అనిపించింది మాకు. కానీ ఆ స్పేస్ ఇంకా తెలుగులో ఉంది కొంచెం. ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ లేడీస్ విలన్ అన్నది తెలుగులో స్పేస్ ఉంది కొంచెం. ఆ వైపు నెగిటివ్ ఏం చేయదలుచుకోలేదండి. ఆ స్పేస్ ఉంది కదా, స్పేస్ ఉంది. ఆ వైపు ఏమైనా మీరు వరుస చేసే అవకాశం ఉందా అన్నట్టుగా? లేదండి, అంటే ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తానండి. అంటే సినిమాకి సోల్లా ఉండాలి. జస్ట్ ఏదో వచ్చామా, మనం ఏదో 2 సినిమాలు చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా డెఫినెట్గా అది ఒక థ్రెడ్, ఒక వెయిన్లా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తానండి. నెగిటివ్ అనే కాదు, పాజిటివ్ అనే కాదు, యూనో దుష్ట చతుష్టయంలో ఎవరైనా సరే చేస్తాను. మంచిలో ధరణి కంటే గొప్ప వ్యక్తిత్వం అనే వ్యక్తి ఉన్నా కూడా చేస్తాను. బట్ వర్సిటాలిటీ చూపించేటువంటి క్యారెక్టర్స్ ఏది వచ్చినా ఐఎమ్ రెడీ అండి. బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్ బోర్న్ ఫర్ సెల్యులైట్. సో నేను చేసిన మీరు హోస్టింగ్ కూడా చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి. ఒకవైపు నేను చాలా గ్లామరస్గా చేస్తున్నాను, ఒకవైపు రేలా చాలా ఎర్త్లీ ఫ్లేవర్ ఉన్నటువంటి రేలా ఒకవైపు నిగ్గదీశాడు, పొలిటీషియన్స్ కూడా దడదడలాడించాను. సో తెలుగు యాంకరిజంలో గ్లామర్ తీసుకొచ్చిందే మీరు స్టార్టింగ్ చెప్పాలండి కదండి. ఒకలా ఉండేది యాంకర్ అంటే. అంతా మీ ప్రేమ, మీరు అలా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరోయిన్ Hello. Hi. Yeah. This is your first film in Tollywood, right? Yeah. What is your experience to do it? Working in the Telugu industry feels like fresh and new for me. It's a different kind of experience. And yeah, I am enjoying the every bit of process, learning the language, understanding the work culture, and connecting with the audience. So from work culture to the storytelling, Telugu industry has its own unique charm. And the industry is so passionate about cinema, and that energy is inspiring. So I'm enjoying every bit of process. Thank you. Fine. What is the main point to accept the story? My character actually. They सबका ही रोल इतना पावरफुल है वैसे तो, but I am playing role of Satya in the film. Satya is a very sweet, simple, beautiful, yeah, I am. And Naturally. an independent woman, and she falls in love with Ram, and and shares a special bond with his mother as well. But but there is more about her character, and she has layers, emotions, and a past that shapes her journey. And yeah, watch film Tribana Dhari Barbarik to know more about Satya. Yeah. On 22nd of August. Super. All the best. Thank you so much. Uday Banu garu. when you are talking, every man was blushing, every man was blushing. అక్కడ ఆ కార్నర్ నుంచి చూస్తున్నాను. అసలు చూడు, ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. అసలు అర్థమవుతుందో అర్థం అవట్లేదు తెలియదు, కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అందరినీ చూస్తున్నాను కదా. పోస్చర్ అసలు ఎట్లాగా, అరే అన్న నేను చూడట్లేదు, నువ్వు ఇట్టే చూస్తున్నావు. ఓకే, అరే ఓకే. అంటే ఆల్మోస్ట్ మీ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది మేడం. లైక్ మీ వాయిస్ అంత గ్రాప్ చేసుకుంటుంది అందరూ. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ. కొంచెం కనబడేలా రావా ప్లీజ్, డాక్కుని అడుగుతున్నావు. యా, ఆల్మోస్ట్ ఉదయ్ భాను గారు అంటే ఆల్ ఇన్ వన్, యాక్టర్గా కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మీ యొక్క టాలెంట్ అనేది 100% చూపిస్తారు. ఎక్సెప్ట్ అమ్మ, మీకు ఏ క్యారెక్టర్ 100% ఇష్టం, ఇందులో నేను చేయాలి అనుకుంటున్నాను అనేది ఏంటి? ఎక్సెప్ట్ అమ్మ అంటే అర్థం కాలేదు నాకు.
అమ్మ రోల్ లైక్ మీరు ఇప్పుడు మదర్గా కూడా ఉన్నారు కదా, సో రియల్ లైఫ్లో, Yeah. ఇన్ రియల్ లైఫ్. యా, సో మిగతా క్యారెక్టర్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఎందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చూపించాలి అనుకుంటారు? లైక్ రైటర్గా ఉన్నారు, ఆర్టిస్ట్గా ఉన్నారు. ఇన్ రియల్ లైఫ్ అండి, ఇన్ రియల్ లైఫ్. ఎందుకంటే నేను అమ్మగా అని చెప్తే నాకు అమ్మగానే ఉండాలి అనిపిస్తుంది అని చెప్తారని ఎక్సెప్ట్ అని చెప్పారు. చాలా ఉన్నాయిరా మనకి, ఎందుకంటే త్రిబాణధారికి 3 బాణాలే, నాకు 33 బాణాలు ఉన్నాయి. ఏ బాణం ఎప్పుడు వదిలాలో తెలియట్లేదు. ఏం చెప్పాలి చెప్పు, ఇది రాదు అనేది లేదు. డాన్స్ ఇస్తే కింద మీద పడి నేర్చేసుకొని చేసేస్తా, ఏ జోనర్ అయినా చేసేస్తాను. యూనో ఫైట్ అంటే ఫైట్, కాళ్ళు ఇరిగిపోయినా సరే చేసేయడమే. సో ఏ యాస మాట్లాడతాను, సడన్గా వెళ్ళిపోయి పొలిటికల్ షో చేయమంటే చేయగలను. యూనో, సో ఇన్ని బాణాలు ఉన్నాయి. అసలు నేను కూడా ఒక బాణం డిజైన్ చేస్తాను, చేసిన తర్వాత అప్పుడు చెప్తా. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అన్నిట్లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది 100% ఉంటుంది. ప్రతి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా రీచ్ తీసుకొస్తారు మీరు. ఆల్ ది బెస్ట్. అందరూ నీలా చూస్తే బాగుండు కదా. అందరూ నీలాగా యూనో వి సీ ద వరల్డ్ యాజ్ వీఆర్ అని, అందరూ నీలా చూస్తే బాగుండు. మన దగ్గర టాలెంట్ని కూడా అలా చూస్తే బాగుండు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. అంతే నార్మల్ అయిపోతారు, మీలాగా అయిపోతారు అందరూ. అందరు మీలా కరుడు కట్టిన తాండ్ర పాపారాయుడు లాగా. యాక్చువల్లీ అంటే మీరు చాలా సినిమాలు తీయడానికి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు అంతకుముందు టీజర్ అప్పుడు కూడా మెన్షన్ చేసినట్టుంది. సో ఇప్పుడు వచ్చే సినిమాలు చాలా వరకు ఏంటంటే స్టోరీ చెప్పినప్పుడు ఒకలాగా ఎండ్కి వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉన్నాయి చాలా వరకు. అంటే చాలా ప్రొడ్యూసర్స్తో మనం మాట్లాడినప్పుడు చెప్తున్నారు. సో మీరు ఇది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఎలా ఉంది, అండ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? 100%. అసలు ఇట్లాంటి స్క్రిప్ట్స్ అనేది ఏ కొత్త ప్రొడ్యూసర్ కూడా డేర్ చేయకపోవచ్చు అనుకుంటున్నా, ప్రాబబ్లీ, ఐ డోంట్ నో. ఇక్కడ ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్ వినేటప్పుడు బాగుంటుంది, బట్ ఆన్ స్క్రీన్ వస్తుందా రాదా అన్న భయం వల్లనే ఎవరు డేర్ చేయరని నా ఫీలింగ్. బట్ ఈరోజు నా కాన్ఫిడెన్స్ ఏంటంటే అది ఆన్ స్క్రీన్ వచ్చింది, దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. సో అందుకే, అండ్ నేను నా ప్రొడక్షన్లో అంటే ఈ సినిమా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. అవుతే మాత్రం ప్రతి సినిమా కొత్త కంటెంట్ ఇస్తా, దట్స్ ఫర్ షూర్. అండ్ ఇది 5 లాంగ్వేజెస్లో వస్తుంది కదా, సో ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే మీరు 5 లాంగ్వేజ్ ప్రిపేర్ అయ్యి ఉన్నారా, ఆర్ ఎల్స్ ఇది స్క్రిప్ట్ జరుగుతున్న స్టేజెస్లో డెవలప్ చేశారా? ముందు అనుకోలేదు సార్. యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ వస్తున్న కొద్ది, అంటే మేము ఫుటేజ్ కింద చూస్తుంటా ఉంటే దీనికి ఆ స్కేల్ కనపడుతుంది. అండ్ ఆర్టిస్టులు కూడా ఏంటంటే మేము అసలు ముందు అనుకోలేదు యాక్చువల్గా ఇక్కడ నుంచి పిక్ చేద్దాం, తమిళ్ నుంచి, కన్నడ నుంచి కాదు, అనుకోకుండా ఈ క్యారెక్టర్స్కి ఎవరు సూటబుల్ అవుతారో వాళ్ళని అప్రోచ్ అయ్యాం. అది మాకు తెలియకుండానే అన్ని స్టేట్ ఆర్టిస్ట్ తోటి వెళ్ళిపోయింది అనమాట. సో ఇదంతా అంటే మేము అనుకోలేదు, గెస్ చేయలేదు, గెస్ చేయకుండానే జరిగిపోయింది. సో ప్రాబబ్లీ మేము గెస్ చేయకుండానే బాగా వచ్చింది. మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఎండ్ ప్రోడక్ట్కి ఉన్న బడ్జెట్కి వాట్ ఇస్ ద వేరియేషన్ అండి? ఇంకా అవి మీకు తెలియదేమో సార్, ఇక్కడ డిస్కస్ చేయడం అది కాదు. ఆడియన్కి మంచి కంటెంట్ ఇస్తున్నాం, దట్స్ హ్యాపీ ఫర్ దట్. డైరెక్టర్ గారు, సో అది అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ కావచ్చు, అండ్ మీరు ఇలాంటి హ్యాండిల్ చేయడానికి అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు మీరు బ్యాండ్ తోటి వెళ్ళడం ఏంటి రీజన్? అంటే చాలా ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ అంటే మీరు అంటే స్కేల్ అంటున్నారు, చాలా 5 లాంగ్వేజ్ అంటున్నారు, సో దీన్ని ఎలివేట్ చేయడానికి ఒక ప్రాపర్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది కదా. సో వై యూ వెంట్ విత్ బ్యాండ్ ఇన్ఫ్యూజన్ అంటే ఏం చెప్తారు? మీరు ప్రాపర్ మ్యూజిక్ అయితే ఇప్పటివరకు వచ్చింది, పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి సాంగ్స్. అదే ఆర్ఆర్ గురించి అంటున్నారు, రీ రికార్డింగ్ మీద ఏంటి కాన్ఫిడెన్స్ అనేది మాకు కూడా లేదు యాక్చువల్లీ. ఆ టైంలో సర్టెన్ టైంలో ఒక రీల్ ఇచ్చి చెక్ చేసాం మేము. మారుతి గారు కూడా అదే అన్నారు. మారుతి గారు ఎస్పెషల్లీ కష్టం ఇలాంటి సబ్జెక్ట్ని ఇలా ఆర్ఆర్ చేయడం చాలా కష్టం అని అంటే వాళ్ళు నాకు ఛాలెంజ్ చేశారు. లేదు నాకు ఇచ్చి చూడు, నువ్వు ఎలా నమ్మేవో అదే నమ్మకం మీద ఉండు, నువ్వు 1 రీల్ చేస్తే అక్కడ ఏంటిదని మళ్ళీ దుమ్ము వదిలిపోయింది బాక్సులకి. అలా ఇచ్చారు ఆర్ఆర్. అంటే నేను ఒక తమన్ని చూశాను, ఒక అనిరుద్ధ్ని చూశాను, నేను మళ్ళీ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ని చూశాను. ఖచ్చితంగా నేను అది ప్రౌడ్లీ సే. సార్ సత్యరాజ్ గారు, సార్ యాక్చువల్గా మీరు 40 years బ్యాకే తెలుగులో కొన్ని సినిమాలు చేశారు, అట్ ద సేమ్ టైం వాటికి స్టోరీస్ ఇచ్చారు మీరు. అప్పటి నుంచి 1985 నుంచి అంతకుముందు కొన్ని సినిమాలు చేశారు మీరు. ఇప్పుడు వచ్చారు మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మిర్చి తర్వాత మళ్ళీ వచ్చారు. ఇప్పటికి మీరు తెలుగులో గమనించిన తేడా ఏంటి? సార్
Not a big change, same thing. For me, cinema is start camera, action cut, that's all. But for nowadays, because of this development of the science, there are so many plus points are in cinema. For example, without cell phone, arranging the shooting is a very big problem. For the production manager, production team, it's a very big gift, cell phone. And for the artist, caravan. And for the DOP and the director, the monitor. In those days, everything will be brain only. So I always appreciate and invite the scientific advanced technology. సార్ మీ స్టోరీతో మళ్ళీ సినిమా ఇప్పుడు రాబోతుంది. Okay. మీ స్టోరీ తోటి మీరు అంతకుముందు చాలా సినిమా స్టోరీస్ ఇచ్చారు కదా, నెక్స్ట్ మీ స్టోరీతో And biography, sir. Nothing special in my biography, sir. Biography? No, I read only one film. 1 million. That is in Tamil, Villadi Villan. In Telugu, they dubbed it Shastri the Line, I think. Yeah. That is in 94 or 95. సార్ డైరెక్టర్ గారు, సార్ యాక్చువల్గా ఈ బార్బరిక్ అంటే చాలామంది తెలియకపోవచ్చు.